అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలండి. రండి, ఈరోజు సండే స్పెషల్ అండి. మా ఇంట్లో అందరికి కోల్డ్ అయింది. దానివల్ల నేను వెరైటీగా పెప్పర్ చికెన్ మసాలా కర్రీ రెడీ అయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అంత బాగుంటుందండి. చూడండి, చికెన్ మంచిగా కడిగి అన్ని పెట్టుకున్నాము. ఇప్పుడు పెప్పర్ చికెన్ మసాలా కర్రీకి కావాల్సిన మసాలా నూరుకొని వద్దామండి. చూడండి, దీంట్లో నేను పెద్ద స్పూన్ తోటి 1 స్పూను మిరియాలు వేసినానండి. అలానే 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు వేసినానండి. అలానే దీంట్లోనే అల్లం వెల్లిగడ్డ కూడా వేసి మనం రుబ్బుకొని వస్తామండి. వాటర్ వేయకుండా రుబ్బాలండి, పొడి చేసుకొని రావాలా. ఫస్ట్ ఇవి పొడి చేసుకొని వద్దామండి. చూడండి, మసాలా నూరుకొని వచ్చినామండి. మిరియాలు, జీలకర్ర, సోంపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దీంట్లో వేసేస్తాము. అలానే 1 స్పూను కొబ్బరి పొడి వేస్తున్నానండి, ఎండి కొబ్బరి పొడి అవి వేస్తున్నాను. అలానే కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెంగా సాల్ట్ వేసుకుందామండి. ఇంకా కారం పొడి వేయొద్దండి, ఎందుకంటే మిరియాల కారం ఎక్కువ వేసినాం కదా. ఆ మిరియాల కారంలోనే ఈ చికెన్ నానాలండి. ఇవి మంచిగా ఇట్లా కలిపి ఒక 1/2 అవర్ మనం నానబెట్టాలండి. చాలా బాగుంటుంది. ముందే మనకు అందరి కోల్డ్, వింటర్ సీజన్ ఇప్పుడు అందరు కోల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మిరియాలు వేసుకొని ఇలా కర్రీ చేసుకోవచ్చండి. ఇవి కలిపి మంచిగా ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేద్దామండి. తర్వాత కూర వండుదాం. కూర తాలింపు వేసి కూర చేద్దాము. కడాయి పెట్టి ఒక 2 స్పూను ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా. మిరియాలు కదా కారం ఉంటుందండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక 2 స్పూను గరం మసాలా వేస్తున్నానండి, ఇంట్లో తయారు చేసి పెట్టిన పొడి. వేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కోసి పెట్టుకున్నాను, ఆ ఉల్లిపాయ కూడా వీళ్ళు వేసేస్తున్నాను. ఓకే, మంచి ఉల్లిపాయ ఫ్రై కానివ్వండి. ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేద్దాము. చూడండి, ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయింది. చూడండి, ఇట్లా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు దీనిలో నేను కారం పొడి వేసుకుంటానండి. ముందే మనం మిరియాలు వేసే వల్ల కారం కొంచెమే వేసుకోండి. మీకు తగినంత కారం వేసుకోండి. కొంచెం నూనెలు ఫ్రై చేసిన తర్వాత ఈ చికెన్ 1/2 అవర్ నానబెట్టినాం కదా, ఈ చికెన్ మసాలా అక్కడనే వేసేద్దాం. దీంట్లో వేసేసి ఒక్కసారి మంచిగా కలుపుదామండి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని వేడి వేడి రైస్కి, చపాతీకి ఎంతో రుచిగా ఉంటుందండి. చూడండి, మంచిగా కలిపేసినాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇది ఉడకనియండి. మన 5 మినిట్స్ మూత వేసి 5 మినిట్స్ ఉడక పెడతాము. అప్పుడప్పుడు మూత తీసి మన ఫ్రై కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉడకనియండి. చూడండి, 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి మంచిగా కలుపుదాము. ఎంత మంచి వాసన చూడండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 స్పూను ధనియా పొడి వేస్తున్నానండి. చూడండి, ఒక 2 స్పూను ధనియా పొడి వేస్తున్నాను. వేసి ఒకసారి మంచి ఇట్లా కలిపేసి
గ్రేవీ మంచిగా వస్తుందండి. మంచిగా కలిపేసి ఇప్పుడు నేను ఇది ఒక పెద్ద టమాటా 3 టమాటా అండి, పెద్దది, చిన్నది ఉంటే ఒక 5 తీసుకోండి. 3 టమాటా, పెద్ద టమాటా చిన్న చిన్న ముక్కలు వేసుకున్నానండి. అవి కూడా దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటా మంచి స్మాష్ కానండి, మంచి ఉడకని ఇవి ఒకసారి మంచి కలిపేసి మూతేసి పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉండనండి. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలపాలండి. టమాటా కింది మీదకి అంత మంచిగా కలపాలా. మంచి కలిపిన తర్వాత సాల్ట్ తక్కువ ఉంటే మనం సాల్ట్ వేసుకోవచ్చండి. తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచి కలిపేసి మూతేసి పెట్టాలండి. చూడండి ఇప్పుడు మంచి స్మాష్ అయిందండి టమాటా కూడా. మనం ఎక్కువ మిరప పొడి వేయలేదండి. మనం మిరియాల కారం వేసే వల్ల మంచి బ్లాక్ పెప్పర్ కలర్ మంచిగా వస్తుందండి. మన రెడ్ కారం ఎక్కువ వేస్తే మనకు రెడ్గా కనిపిస్తుంది. నేను కలర్ ఏం వేయలేదండి. నేను బ్లాక్ పెప్పర్ తోటి చేసే వల్ల కలర్ కొంచెం డిమ్గా అనిపిస్తుందండి, కానీ టేస్ట్ అద్దర కొడుతుందండి. వాటర్ వేసుకున్నామండి. వాటర్ వేసుకొని ఒక్కసారి తిప్పేసి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నామండి. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఇది చికెన్ ఒక 5 మినిట్స్ ఉడకనియండి. అప్పుడప్పుడు మధ్యలో మనం కలుపుతూ ఉంటాము. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలుపుదామండి. మంచి గ్రేవీ వచ్చింది, రెడీ అయిపోయిందండి. పెప్పర్ చికెన్ మసాలా కర్రీ రెడీ అయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అంత బాగుంటుందండి. చూడండి ముక్కలంతా ఎట్లా మంచి వచ్చింది చూడండి. చూడండి స్మాష్గా అయిందండి చికెన్ అన్నీ. ఇప్పుడు చలికాలం అండి, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కోల్డ్ ఎఫెక్ట్ అవుతుందండి. బాగా చల్లగా ఉంది వాతావరణం కూడా. అందువల్ల చికెన్ తెచ్చుకొని నాన్ వెజ్లో మీరు మిరియాలు కారం వేసుకొని తింటే కోల్డ్ ఎఫెక్ట్ పోతుందండి, కఫం పోతుంది, ఆరోగ్యం బాగుంటుంది. మన కారం పొడికైనా మిరియాల కారం వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. కూర రెడీ అయిపోయిందండి. రండి, వేడిగా అయిపోయిందండి కూర. ఇప్పుడు మనం వేడి అన్నంలో వేసుకొని నంచుకొని తినొచ్చండి. రండి. ఎంత వేడిగా చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా మీ ఇంట్లో చేసి చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి. నిగశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రండి అందరు భోంచేద్దాం. థ్యాంక్ యూ.